బీబీ పాటిల్ 2 టర్ములు మా దగ్గర పనిచేశారు, పోయారు. ఆయన ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త చూసుకున్నారు. ఏ రోజు బీబీ పాటిల్తో ఈ పని ఉంది అని ఈ ఇన్ని నియోజకవర్గాలలో ప్రజలు కూడా ఆయనని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఆయన పని చేసినా చేయకపోయినా ఉండదు. ఎందుకంటే ఇక్కడ సైడ్ వాళ్ళు ఈ నియోజకవర్గాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుచరులు లేరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకే కర్ణాటక, మహారాష్ట్ర సైడ్ ఉన్న ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. పిఏలు అయినప్పటికీ వాళ్ళ రిలేషన్ వాళ్ళే చుట్టుముట్టుంటారు. మేము కలవాలన్నా, మేము ఏదైనా చేయాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. మా ఎంపీ గారు అనేది కూడా మాకు ఉండదు, అపాయింట్మెంట్ మేము తీసుకోవాల్సిందే. సో అట్లాంటి దాంట్లో చాలామంది కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు. ఫోన్ లిఫ్ట్ చేయడు, ఇప్పుడు ఒక్కసారి పని చేయలేడు, మేము ఏ పని కూడా బీబీ పాటిల్ గారితో చేయించుకోలేము. 2 సార్లు చూసినాం, 2 సార్లు కూడా సార్ ముఖం చూసేసినాం. ఇప్పుడు పార్టీ మారి మళ్ళీ మా ముందుకు వస్తే మేము ఎట్లా వేయాలి అనేది క్వశ్చన్ ఏర్పడింది. ఆయనకు కూడా తెలుసు ఆ క్వశ్చన్. 2 సార్లు కేసీఆర్ గారితో ఉన్నా నాకు భారీ మెజార్టీతో గెలిపించిండ్రు, ప్రజలకి కృతజ్ఞత చెప్పిన అనే విషయం తెలుసు. ఇప్పుడు అదే ప్రజల ముందుకి మరొక జెండా వేసుకొని పోతే ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు అనే విషయం ఆయనకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఈరోజు ప్రజల ముందుకు ఎట్లా పోతున్నాడు అనేది ఆయనకు మనసులో పెట్టుకోవాలి, ఫస్ట్ మనసుకి రావాలి. ఇట్లాంటివి వచ్చినప్పటికీ కూడా ప్రజలే ఒక మంచి నిర్ణయం ఇస్తారు. ప్రజలే ఆయన చేసిన తప్ప ఒప్పు అన్నది ప్రజల ఓటుతో నిర్ణయం చేస్తారని నేను అనుకున్నా. కానీ ఆ ఓటు నిర్ణయం కూడా మంచి రిజల్టే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలు చేసిండు, 2 టర్ములు చేసిండు, 10 సంవత్సరాలు పాలించిండు. 10 సంవత్సరాలలో ఆయన చేసింది ఏంది అనే క్వశ్చన్ అడుగుతారు. మీరు నియోజకవర్గాలకు పోండి, ఒక్క నియోజకవర్గంలో కాదు ప్రతి నియోజకవర్గంలో. అయితే సరే కొంతమంది ఎమ్మెల్యేలకి ఈయనకు పడట్లేదు అందుకే రావట్లేదు అని అనుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేలకు పడలేనప్పుడు నువ్వు అధిష్టానం తెలియజేయాలి కదా. నువ్వు ప్రజలతో ఎన్నుకబడిన నాయకుడివి కదా, ప్రజల మధ్యలో తిరిగేటోడివి కదా. అందరు నాయకులు వచ్చినప్పుడు మీకేమైంది రావడానికి? నేను రీసెంట్గా పార్లమెంటు సమావేశంలో కూడా బీబీ పాటిల్ గారు ఉన్నారు. పార్టీతోని అనుకూలంగా ఉండి జహీరాబాద్ పార్లమెంటరీ ఏదైతే ఉన్నదో జహీరాబాద్ పార్లమెంటరీలో ఆయన ఉన్నాడు. ఆయన ప్రజలకి ఆయన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు జహీరాబాద్ పార్లమెంట్ 8-9 నియోజకవర్గాలు వస్తాయి ఆయనకి. ఇన్ని నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గంలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చెప్పుకోవచ్చు. అన్ని నియోజకవర్గాలు ఏం చేసినాయి? అయినప్పటికీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోసం, పార్టీ పిలుపు మేర కోసం, పార్టీ పెద్ద ఆయన ఇచ్చిన పిలుపు మేర కోసమే ఈరోజు మనము ఆయన ఎంబడి ఉండడం జరిగింది. పుకార్లు చాలా వచ్చినాయి, కానీ పార్టీలు నేను మారుతాను ఎప్పుడు అనలేదు. ఈరోజు కూడా సడన్గా డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు ఆయన తెలియదు. సరే లేట్ అయ్యి తీసుకున్నాడా, మంచి కోసం తీసుకున్నాడా, లేకుంటే మన ఆస్తులు కాపాడుకోవడానికి తీసుకున్నాడా, లేకుంటే మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంతో వద్దులే పడిపోయిందని తీసుకున్నాడా, లేకుంటే కేసీఆర్తో కాదు నేను మనం చేసినవన్నీ ఇక్కడ ఉంటే ఎల్లగడతారని తీసుకున్నారని ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. పార్టీ మారేటప్పుడు 10 సంవత్సరాలు 2 టర్ములు కూడా నీకు అవకాశం ఇచ్చింది. ఒక టర్మ్ ఇచ్చి నీకు ఊరుకో కూర్చోబెట్టలేదు కదా. 2 టర్ములు ఇచ్చి నిన్ను గుండెలో పెట్టుకున్న జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు నువ్వేం చెప్పగలుగుతావు? జహీరాబాద్ పార్లమెంటు సభ్యులకి నువ్వేం చెప్పగలుగుతావు? నీ మీద ఆధారపడి నువ్వు ఉన్నా లేకపోయినా మా ఎంపీ బీబీ పాటిల్ అని గొప్పగా చెప్పుకుంటావు. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, పార్లమెంటుకు సంబంధించిన కార్యకర్త అంతా నిజంగా చాలా ఫీల్ అయ్యి చాలా నారాజులైనరు. పార్టీలు మారిండని చాలామంది ఏడవడం కూడా జరిగింది, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు. అట్లాంటి ఉగ్రతంకి నువ్వు గురి చేసి ఈరోజు బయటికి పోవడం మంచిది కాదు అంటున్నా. అయోధ్య పేరుతోని ముందుకు వచ్చింది. అయోధ్య పేరు ఇప్పుడు అందరం మనం జై శ్రీరామ్ అంటామండి. మనం హిందూస్ అందరం జై శ్రీరామ్ అంటాం. దేవుడు అంటే అందరికి ఇష్టమే, ఇష్టం లేదని కాదు, ఎవరి మతానికి వాళ్ళు మనం ఇచ్చేస్తాం. బీజేపీ స్పెషల్గా అయోధ్య పేరు చెప్పుకొని ఒక ముందుకు పోయి జై శ్రీరామ్ అంటుంది. జై శ్రీరామ్ అనేది నువ్వు హిందుడిగా ఉన్నావు, అందులోకి పోయి జై శ్రీరామ్ అనాల్సింది ఏమొచ్చింది? ఇందులో ఉన్నప్పుడు నువ్వు జై శ్రీరామ్ అని ఎందుకు అనలేవు? నిన్ను కొట్టరు కదా, నిన్ను తిట్టరు కదా. ఈరోజు నువ్వు అందులోకి పోయినావని జై శ్రీరామ్ అంటున్నావు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు అనలేదు? నేను హిందూని, పార్టీతో సంబంధం లేదు నాకు, నేను జై శ్రీరామ్ అంటున్నా. నువ్వు జై శ్రీరామ్ అని చెప్పి అయోధ్యది ఒకటి పెట్టుకొని ముందుకు పోవడం అనేది అది పెట్టుకొని బీజేపీ ముందుకు పోతుందనే విషయం అందరికీ తెలుసు. ఒక అయోధ్య పేరు చెప్పుకొని నువ్వు ముందుకు పోవడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. జై శ్రీరామ్ అని ఇప్పుడు కాదు, నువ్వు మొదటి నుంచి అనాలి. నువ్వు ఒక హిందుడిగా ఉన్నావు, పార్టీతో సంబంధం లేదు. దేవుడు అందరికీ ఒకటే, రెడ్డి కుల బంజా ఇది అని ఏం లేదు. అందరికీ జై శ్రీరామ్, అందరికీ దేవుడే, అందరికీ రాముడే. రాముని రాముల్లాగానే చేయాలి, రాజకీయం చేయకండి. ముమ్మాటికి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అనే పేరుతో. అది నేను ఏకీభవించను. మీరు హిందూగా ఉన్నారు, మీరు కూడా ఏకీభవించదు. ఎందుకంటే నీ దేవుడు నీకు, నా దేవుడు నాకు.
సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే దయచేసి ఇట్లాంటి వలసలు కార్యక్రమం, మనకి ఎండాకాలం వచ్చింది, ఆకులు రాలిపోతున్నాయి, కొత్తగా చిగురించే అవకాశం ఉన్నది. కొత్తగా చిగురించే నాయకులకి, కొత్తగా ఉండే నాయకులకి మీరు అవకాశం ఇవ్వండి. పార్టీ జెండా మోసిన వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే వలసలు ఉన్నాయో గంజాయి మొక్కల్లా పోతున్నారు, పోని తులసి మొక్కలకు విలువ వస్తుందని నేను అనుకుంటున్నాను. పింక్ ఎక్కడో ఉంటుంది, కానీ పింక్ అందరు గుండెల్లో ఉంది. ఆ గుండెల్లో ఉన్న నాయకులకి మీరు బలోపేతం చేయండి. కేసీఆర్ గారి రక్షణ తెలంగాణకు శ్రీరామ రక్ష. అప్పుడు ఇప్పుడు నాలాంటి కరడు కట్టిన కార్యకర్త టీఆర్ఎస్తోనే నడుస్తాం, టీఆర్ఎస్తోనే ఉంటుంది. నా చివరి ఊపిరి పోయేంత వరకు నేను టీఆర్ఎస్తోనే అంకితం. ఎందుకంటే ఆ మాటని ఎందుకు చెప్తున్నానంటే టీఆర్ఎస్తోనే ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు వలసల రాజ్యం. వాస్తవానికి మా ప్రాంతం అంతా వలసలు పోతాయి, ఎవరు లేరు. ఎస్టీ ఎస్సీ ఎవరు వచ్చి చూసినా సీజన్ స్టార్ట్ అయిందంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు మొత్తం వలసల కాలమే ఉంటుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల అందరికీ ఉపాధి చూపించింది, ఒక బతుకు తెరువు చూపించింది, వలసలు ఆపేసింది. ఈరోజు ఎగ్జాంపుల్ నారాయణఖేడ్ ప్రాంతం ఒకప్పుడు కరుడుగట్టిన ప్రాంతం, రాళ్ళు రప్పలతో నిండుతుండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015 తర్వాత రూపురేఖలు దిద్దుకున్న నారాయణఖేడ్కి ఒక రూపు వచ్చింది. నేను వీళ్ళున్నారు వాళ్ళున్నారని నేను అనను, ఎందుకంటే ఒక రూపు తీసుకొచ్చింది. రోడ్లు మంచిగాయినాయి, నీళ్లు మంచిగాయినాయి, స్కూలు మంచిగాయినాయి. ఇది ఎవరున్నా మన కోసం, మన పిల్లల కోసం, నేను అదే చెప్పగలుగుతా. అట్లాంటి కొన్ని ప్రాంతాలు, కొన్ని నియోజకవర్గాలు బాగుపడ్డాయి. తెలంగాణలో కొంతమంది బాగుపడ్డారు. వ్యక్తిగతంగా లీడర్లకు ఏం వచ్చింది అని అడుగుతారు. వాస్తవానికి ఈరోజు నేను ఉద్యమ బిడ్డని, నాకేం రాలేదు, కానీ మన వల్ల కొన్ని ఊర్లు బాగుపడ్డాయని ఒక సంతోషం ఉంది. రాబోయే రోజుల్లో మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని, నాలాంటి అక్క చెల్లెలకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్తోనే అంకితం. నా చివరి ఊపిరి పోయేంత వరకు నేను టీఆర్ఎస్తోనే అంతం. జై తెలంగాణ, జై కేసీఆర్.